ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మా శాసనసభ్యులు, మా నియోజకవర్గ శాసనసభ్యులు, మా సోదరులు సంజయ్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గుడిపాటి నర్సయ్య గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ గారికి, అలాగే సైదుల్ గారికి, సింగిల్ విండో చైర్మన్, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకన్న గారికి, మా సోదరి సుధారక్కకు జిల్లా అధ్యక్షురాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు నరేష్ గారికి, ఎంఎస్వై నాయకులు ప్రవీణ్, అంబేద్కర్ నాయకులు, తర్వాత ఇక్కడ వచ్చినంత చాలామంది యువజనులు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది చెప్పాలంటే అలాగే మా ఎన్ఆర్ఐ సోదరులు అమెరికాలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం తీవ్ర కృషి చేస్తూ అక్కడ కూడా రాహుల్ గాంధీ పోయినా ఎవరు పోయినా వాళ్ళందరినీ వాళ్ళతో సభలు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఈ మండల స్థాయికి సంబంధించిన షరత్కి ఈ ఊరికి సంబంధించినటువంటి షరత్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మహిళా సోదరులు అందరికీ కూడా, అలాగే డాక్టర్ గారు ఇక్కడ నిర్మల్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారి, అలాగే డిహెచ్ఓ గారికి, ఇప్పుడే మా ఫ్యామిలీలోనే చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. ఏంటంటే ఒక పార్లమెంట్ సభ్యునిగా మొట్టమొదటిసారిగా నేను ఒక సామాన్య కుటుంబం నుంచి ఇదే నియోజకవర్గానికి సంబంధించిన నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి పార్లమెంట్కి పంపించడం జరిగింది. నా బాధ్యత ఈరోజు ఈ ఒక వాటర్ ప్లాంట్ అనే కాదు, ఇంకా చాలా ఇప్పుడే అన్న హాస్పిటల్ చూపించిన పక్కనే డెఫినెట్గా క్రిస్టినా గారితో కూడా నేను ఈరోజు మాట్లాడుతున్నాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో. ఎందుకంటే ఈరోజు నేను చాలా వరకు ఇది ఒక 16th PCH అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ చాలా విజిట్ చేసిన. నా సొంత మండలం శాలిగౌరవంలో కూడా పరిస్థితి బాగాలేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మన రాష్ట్రాన్ని మనం ఎక్కడికో తీసుకోవాలనుకుంటున్నాం, కానీ ఫస్ట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈ ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితులకు మన దగ్గర డయాలసిస్ ఉంది. ఇంకా కూడా చాలా వరకు నేను డయాలసిస్ చూసింది ఒక రమణపేటలో చూసిన ఒక 5 డయాలసిస్ మిషన్స్ ఉన్నాయి. సో చాలా వరకు మా ఎంపీ నిధులలోకి వెళ్ళి, కానీ ఈరోజు కూడా ఇది సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొచ్చినాం. ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఏదైతే లాభాలకు వెళ్ళి ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మీకు కూడా నేను నెక్స్ట్ ఏంటంటే మొన్ననే సెంట్రల్ మినిస్టర్ పూరి గారిని కూడా కలిసిన సార్, ఇక్కడ మాకు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ లోకల్ కంపెనీలు 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. కాబట్టి పిఎస్యూస్ నుంచి కనుక లంసం బాగా వస్తుంది కాబట్టి అమౌంట్ డెఫినెట్గా, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ డయాలసిస్ మిషన్స్ కానీ ఈసీజీస్ వెంటిలేటర్స్ ఉన్నాయి. సో కొంత మటుకు మనము ఎక్విప్ చేసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే కన్న ముందే మన ముందు పెద్ద హాస్పిటల్ కట్టే ప్రయత్నం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు కనుక తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు కరెక్ట్గా వినియోగించుంటే ప్రభుత్వాలు ఈ పరిస్థితి ఉండకపోయి, ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, లక్షల కొద్ది అప్పైంది తెలంగాణకు. కానీ తెలంగాణకు వాస్తవంగా కింద ఊర్లలో ఏమి జరగలేదు. కొద్దిగా హైదరాబాద్ డెవలప్ చేసినాం అంటున్నారు, కానీ ఊర్లలో ఎక్కడ వేసిన గొగ్గడు అక్కడే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది. ఇంకా కూడా ఏమి పేరుకు మాత్రం 8 లక్షల కోట్లు అప్పైనట్టు బ్యాంక్ అకౌంట్లల్లో నెలకు 8,000 మితి కడుతుంది ప్రభుత్వం తప్ప. నిజంగానే ఒకసారి ఊళ్ళలోకి వచ్చి తిరిగినప్పుడు ఇంకా బాధ అవుతుంది. మా మీద గురుతర బాధ్యత ఉంది ఈరోజు, వీటన్నిటినీ చక్కదిద్దాలి. అందుకే నేను లోకల్ బాడీ లీడర్లకు కూడా ఒకటే చెప్తున్నాను, మన ప్రభుత్వంలో మనం ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఉచిత కరెంట్ అని, ఉచితంగా బస్సులు మహిళలకు బస్సు ఇవ్వడము, సన్నబియ్యం పెట్టడం లాంటి ఎన్నో పథకాలు చేస్తున్నాం రోజు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా మనం చేసుకోవాలి. కాబట్టి ప్రతి సంవత్సరము మనం ఏం చేయాలి అనేది నేను మా ఎమ్మెల్యే గారు కూడా రోడ్ల మీద వచ్చినప్పుడు చాలా రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి. నేను ఒకటే అడిగిన, ఈ సంవత్సరం ఒక 30-40 కోట్లు తీసుకురావాలన్నా 50 కోట్లు తీసుకురావాలన్నా దేనికి ప్రయారిటీ పెట్టుకోవాలనే దాన్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ బేస్ చేసుకుంటూ పోతే స్లోగా డెవలప్ అయింది. పెట్టిన కాడనే పెట్టినా, మర్చిపోయిన దగ్గర ఎప్పుడు మర్చిపోయినా ఊరు ఎప్పుడు బాగుపడదు. ఎందుకంటే ఈరోజు చాలా వరకు వానలు ఉండడంతో కొన్ని మండలాలలో రోడ్లు చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా నా బాధ్యత కాదు, ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈ స్థాయికి నేను ఇదే తుంగతుర్తికి మా అంటే నా 5 ఏళ్ళల్లో 2-3 సార్లు రావచ్చు నాకున్న సమయం. ఎందుకంటే నాకు 968 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 46 మండలాలు ఉన్నాయి, 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ తిరిగే లోపు 5 ఏళ్ళు గడిచిపోతుంది. కాబట్టి సమస్యలు మాత్రం పరిష్కారం కావాలంటే మాత్రం మీ లోకల్ బాడీ నాయకులు నా మీదనైనా మా అన్న మందుల శామ్యాల మీద ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
సమస్య ఫోన్లో చెప్పగా నేను ఇప్పుడు మీ ముందే ఒక కలెక్టర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా గారికి దామోదర్ రాజనరసింహ గారికి ఫోన్ చేస్తాం. అన్న ఇట్లా ఉంది ఏం చేద్దామంటే వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు. డెఫినెట్గా కిరణ్ నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు కలువు, మనం దాన్ని యాక్సిలరేట్ చేద్దాం, ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేద్దామంటారు. తర్వాత నా పనులు నేను పడిపోతా, వాళ్ళ పనులు వాళ్ళు పడిపోతారు, ఆ సమస్య అట్లనే ఉంటుంది. వీటిని ఫాలోఅప్ చేయాలంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూసినా సెక్రటేరియట్నే కనపడతాడు. వాస్తవంగా మీరందరూ అన్న మాట్లాడిన విధంగానే ఏదైనా ఫైల్ పట్టుకుంటే మాత్రం ఏడవైనా నేను ఎప్పుడప్పుడు సెక్రటేరియట్ తక్కువ పోతా, పోయినప్పుడు ఏడవైనా కానీ అధికారుల దగ్గర అన్న కనపడతాడు. ఏందన్నా అంటే ఇన్ని కాగితాలు చూపిస్తాడు, ఇవన్నీ శాంక్షన్ చేయించాల్సిందే. సో వీలైనంత మటుకు ఆయన కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక ఉద్యమకారునిగా మీ అందరూ అంటే అందరి కష్టాలు ఈజీగా తెలుసుకునేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనేమి గతంలో పెద్ద స్థాయిలో పెరిగిన వ్యక్తులకు వాస్తవంగా గ్రామ స్థాయిలో కానీ ప్రజల ఆర్థిక పరిస్థితుల గురించి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అంటే ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా ఎమ్మెల్యే అయిన అనుకోండి, ఆయనకు ఎక్కువ అవగాహన ఉండదు. ఆయన కింది స్థాయి నుంచి అంటే మీరు చాలా